కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సమూహ సభ్యులకు, శ్రోతలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ వెలిగే దీపాల వెలుగు మీ జీవితానికి దివ్య జ్యోతి కావాలని, ఈ ప్రమిదల కాంతులు కోటి కాంతులై వెలుగొందాలని, ఈనాటి మీ సుఖ సంతోషాలు నానాటికి పెళ్ళుబుకాలని, ఈనాటి మీ తీపి కలలు రేపటి నిజాలై రూపొందాలని కాంక్షిస్తూ మరోమారు దీపావళి శుభాకాంక్షలు. ముగింపు కథానిక. రచన చిర్రావూరు మదన్ మోహన్. నాగలక్ష్మి పెళ్లిలో పెట్టిన 25 సవరణల నగలు కవరింగ్ నగలన్న వార్త ఆ కాలనీ అంతా పొక్కింది. పెళ్ళయి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే గోడ కొట్టిన బంతిరా పుట్టింటికి తిరిగొచ్చేసింది నాగమ్మ. ఇక్కడ నాగలక్ష్మి గురించి ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పాలి. నాగలక్ష్మి తండ్రి 10 ఏళ్ల క్రితమే రిటైర్ అయిన హెడ్ క్లర్క్. చాలా కష్టపడి నాగమ్మ పెళ్లి ఘనంగా చేశాడు. భర్త చాలా మంచివాడు. ఓ చిన్న స్కూల్లో పంతులుగా ఉద్యోగం చేస్తుండేవాడు. యాక్సిడెంట్లో చనిపోతే కంపాషన్ గ్రౌండ్స్లో ఈమెకు ఆ ఉద్యోగం ఇచ్చారు. నాగమ్మకు ఓ కొడుకు. పెళ్లిళ్ల పేరయ్య తెచ్చిన కొత్త సంబంధం నచ్చింది. పిల్లవాడు బ్యాంక్లో ప్యూన్గా పనిచేస్తున్నాడు. కట్నంగా 25 సవరణల బంగారం అడిగాడు. దానికే వీళ్ళు సరేనని ఒప్పుకున్నారు. ఇందులో ఇంకో లొసుగుంది. నాగలక్ష్మికి కొడుకున్నట్టు కృష్ణ అనే ఆ ప్యూన్కు భార్య పోయి ఓ కూతురున్నది. అన్నింటికి ఒప్పుకుని తీరా పెళ్ళైనాక నాగలక్ష్మి నగల రహస్యం పొక్కి పుట్టింటికి పర్మనెంట్గా రావాల్సి వచ్చింది. వస్తూ వస్తూ అదేదో ఫ్రీ ఆఫర్గా ఆ కృష్ణ కూతుర్ని కూడా తెచ్చుకుంది నాగలక్ష్మి. వారపత్రికలో వచ్చిన ఈ కథను 4-5 సార్లు చదివాడు రామం. కారణం ఆ కథ చివర ఈ కథకు లాజికల్గా మంచి ముగింపు ఇచ్చిన మరో కథకు 10,000 బహుమానం అని ఓ ప్రకటన. ఆ బహుమానం ఇచ్చే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ పంపవలసిన ఆఖరు తేదీ, దానికి సంబంధించిన కండిషన్లు, ఇంకా ఏవేవో. రామం ఆలోచిస్తున్నాడు. అంటే ఈ కథకు లాజికల్గా మంచి ముగింపు ఇవ్వాలి అంటే కథను క్షుణ్ణంగా పరిశీలించాలి. అందుకే ఇంకా చదువుతున్నాడు. ఓ పెన్ను తీసి కొన్ని లైన్లు అండర్లైన్ చేయటం మొదలుపెట్టాడు. నంబర్ 1. కష్టపడి నాగమ్మకు ఘనంగా పెళ్లి చేసిన హెడ్ క్లర్క్ మంచివాడు. ఇదివరలో ఇచ్చిన నగలపై కంప్లైంట్ లేదు. 2. పెళ్లిళ్ల పేరై తెచ్చిన కొత్త సంబంధం నచ్చింది అని అండర్లైన్ చేసి రౌండ్ చేశాడు. అంటే పెళ్లి కొడుకు మంచివాడో చెడ్డవాడో పరిశీలించాలి. అలాగే పెళ్లిళ్ల పేరైన కూడా. 3. పిల్లల విషయం అంతా ఒప్పుకుని 25 సవరణలు కట్నం అడిగాడు కృష్ణ. వధూవరులు ఇద్దరికీ లొసుగులున్నప్పుడు కట్నంగా 25 సవరణల బంగారం ఎందుకు? 4. నాగమ్మ టీచరు. వస్తూ వస్తూ అతని కూతుర్ని కూడా తెచ్చుకుంది. రాము చివరికి ఇలా ముగింపు ఇవ్వడం మొదలుపెట్టాడు. ప్యూన్ కృష్ణ చెడ్డవాడు, తాగుబోతు. పెళ్లిళ్ల పేరైతో లాలూచిపడి మంచి కమిషన్ ఇస్తానని చెప్పి కట్నం కోసమే నాగమ్మను పెళ్లి చేసుకున్నాడు. అది గ్రహించిన టీచర్ నాగమ్మ తన నగలను దాచి గిల్ట్ నగలుగా మార్చి అతనికి పనికి రాకుండా చేసింది. కృష్ణ కోపంతో నాగమ్మను తరమగానే అక్కడ ఉంటే అతని కూతురికి కూడా భద్రత లేదని గ్రహించి ఆమెను కూడా తనతో తీసుకొచ్చింది. తన దగ్గర పైకంతో ఇద్దరిని చదివించి పెంచి పెద్దవారిని చేసింది. డబ్బు కోసం 3వ పెళ్లి చేసుకోపోయిన కృష్ణను, పెళ్లిళ్ల పేరైను పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు. కథ చదివిన ఎడిటర్ వెరీ నైస్ ఎండింగ్ అని రామం కథను సెలెక్ట్ చేశాడు. ముగింపు కథానిక. రచన చిర్రావూరు మదన్ మోహన్.